నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నార్మల్గా జనరల్గా స్కాన్ రిపోర్ట్స్తో వస్తారు, మేడం మాకు పీసీఓఎస్ ఉంది అనేసి. సో ఫైనల్గా మనము ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వాళ్ళకి చెప్తాం పీసీఓఎస్ ఉందా లేదా అనేసి. స్కాన్లో కనిపించింది పీసీఓఎస్ ఉంది మాత్రాన వాళ్ళకి పీసీఓఎస్ ఉంది అనేది లేబుల్ కాదు. అది మాత్రం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం. స్కాన్ ఒక్క రిపోర్ట్తో పీసీఓఎస్ లేబుల్ చేయలేము. సెకండ్ థింగ్, బ్లడ్ టెస్ట్ కూడా పీసీఓఎస్ కనిపిస్తేనే వాళ్ళకి ఫైనల్ గా పీసీఓఎస్ ఉంది అనేది లేబుల్ చేయడం జరుగుతుంది. సో చాలా టెన్షన్ పడకండి. నార్మల్ గా రొటీన్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకున్నట్లయితే పీసీఓఎస్ ఉన్నా సరే అది కరెక్షన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా పీసీఓఎస్ ఉంది అని ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీకు అడ్వైస్ చేసినట్లయితే అప్పుడు ట్రీట్మెంట్ కరెక్ట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అప్పుడు ప్రెగ్నెన్సీకి ఏ రకంగా వెళ్ళాలో అనేది ఛాన్స్ ఉంది. సో నార్మల్ గా ఫస్ట్ లోనే మీరు టెన్షన్ పడేసి ముందే అన్ని టాబ్లెట్స్ తీసుకొని పీసీఓఎస్ కి తర్వాత లేదు అని చెప్పడం అనవసరం. సో డెఫినెట్ గా దీనికి కావాల్సింది మినిమం పీసీఓఎస్ లేబుల్ అయిన తర్వాత వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ అనేది పీరియడ్ రెగ్యులరైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు నార్మల్ అయితే డెఫినెట్ గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకోటి తెలుసుకున్న విషయం ఏంటి అంటే 25 years, 28 or 30 years తర్వాత పీసీఓఎస్ లేబుల్ అయింది అన్నప్పుడు వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ హార్మోన్ ఏదైతే ఉంటుందో పీసీఓఎస్ లో అది చాలా హార్మ్ఫుల్ హార్మోన్. ఉన్న ఎగ్స్ ని చాలా క్వాలిటీ తగ్గించేసి ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ హార్మోన్ అనేది కంట్రోల్ గా చేసుకోవడానికి ముందు నుంచే టాబ్లెట్స్ తీసుకోవాలి. కానీ ఒక్కసారి తెలిసిన తర్వాత కొంచెం ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఇంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.